నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం వంటి కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. మూడవ ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని ట్రంప్ ప్రకటించారు. వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ సమీపంలో 2 నేషనల్ గార్డులపై కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా పూర్తిగా కోలుకోవడానికి ఇది అత్యవసరమన్నారు. జో బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్దీ అక్రమ అనుమతులను రద్దు చేస్తానని తెలిపారు. దీనంతటికీ గత ప్రభుత్వమే కారణమన్నారు. బైడెన్ ప్రభుత్వాన్ని స్లిపీ ఆటో పెన్గా అభివర్ణించారు. అమెరికాను ప్రేమించలేని ఎవరినైనా తొలగిస్తానని గతంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో రివర్స్ మైగ్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇక అమెరికాలో నివసించడానికి ఏమాత్రం హక్కు లేని వ్యక్తులను గత జో బైడెన్ ప్రభుత్వం అనుమతిచ్చిందని, వాటన్నిటినీ కూడా రద్దు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. కఠిన వలస విధానాన్ని సమర్థించారు. భారత్ సహా పలు దేశాల పౌరులు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని పరోక్షంగా గుర్తు చేశారు. రివర్స్ మైగ్రేషన్ విధి విధానాల గురించి విలేకరులు అడిగినప్పుడు అమెరికాలో నివసించే కొన్ని దేశాల వారిని బయటికి పంపించాలని, త్వరలో దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేస్తానని తెలిపారు. జో బైడెన్ను అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడిగా అభివర్ణించారు. లక్షలాది మంది చెత్త ప్రజలను మన దేశంలోకి అనుమతించాడని ఆరోపించారు. వారిని బయటికి పంపిస్తానని, గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అని వ్యాఖ్యానించారు. చెత్త ప్రజలు రావడం వల్ల అమెరికన్లను భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఇది కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన వారి కంటే ఎక్కువ మంది వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారని, దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని ట్రంప్ తేల్చి చెప్పారు.